టీనేజర్స్లో పొక్కులు రావడం అనేది అంటే పింపుల్స్ రావడం వస్తుంటాయి. కానీ కొంతమందికి ఎట్లా అంటే సీజనల్గా వస్తుంటాయి. అంటే కొంతమందికి సమ్మర్లో పొక్కులు కనిపిస్తూ ఉంటాయి. ఐ మీన్ అవి ఎటువంటివైనా సరే పింపుల్స్ కాకుండా వేడి చేసిందని అంటూ ఉంటారు. ఇంకొంతమందికి వేరే సీజన్, ఇప్పుడు రైనీ సీజన్లో వస్తుంటాయి. ఎందుకని ఇట్లా జరుగుతుంది అంటే యూజువల్గా ఏమవుతుందంటే మనం ఇప్పుడు సమ్మర్లో వచ్చే ఈ మ్యాంగోస్ కానివ్వండి, సపోటాస్ కానివ్వండి, ఇట్లాంటి స్వీట్ బేస్ ఫ్రూట్స్ కానివ్వండి, స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానివ్వండి ఈ ఆయిల్ ఎక్కువ అవుతుంది స్కిన్లో. సో ఆ బేస్లో మనం ఆ ఫ్రూట్స్లో ఉన్నది కానివ్వండి, లేదా ఈ మ్యారేజ్ సీజన్లో స్వీట్స్ ఎక్కువ తినడం కానివ్వండి, కొద్ది రోజుల తర్వాత ఇంకా మనకు ఫంక్షన్స్ కానివ్వండి, రాఖీ పౌర్ణమి ఇట్లాంటివి చాలా వచ్చినప్పుడు మనం స్వీట్స్ ఎక్కువగా తింటుంటాం. సో ఈ స్వీట్స్ ఎక్కువగా ఇంటేక్ చేయడం వల్ల కూడా ఆయిల్ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. సో దీనికి కావాల్సింది మెయిన్ ఏంటంటే మనం టీనేజే కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళే కానివ్వండి, వర్కింగ్ వాళ్ళే కానివ్వండి, అంటే ఏసీలో ఉండి వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరేనండి, వాళ్ళకి మెయిన్గా 3 సిస్టమ్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి మనం క్లెన్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మాయిశ్చరైజింగ్ అండ్ సన్ స్క్రీన్ లోషన్ అండి. సో మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ కంటే ముందు క్లెన్జింగ్ అంటే, ఈ క్లెన్జింగ్లో ఏంటంటే మనం యూజువల్గా ఏదో క్లెన్జింగ్ క్రీమ్సే వాడాలని ఏం లేదండి. యూజువల్గా మనం ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ని, అంటే ఏది దొరకకుండా జస్ట్ రోజ్ వాటర్ని కూడా మనం కాటన్ ట్యాప్ చేసినా సరిపోతుందండి. సో క్లెన్జింగ్ తర్వాత మాయిశ్చరైజర్స్ కూడా మనం ఆయిల్ బేస్ మాయిశ్చరైజర్స్ కాకుండా జెల్ బేస్ కానివ్వండి, అలోవెరా బేస్ మాయిశ్చరైజర్స్ కానివ్వండి, లైట్గా అప్లై చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. లేదా బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం మాయిశ్చరైజర్ ఎక్కువగా అప్లై చేస్తే మళ్ళీ ఇంకా ఆయిలీ అనిపిస్తుంది కాబట్టి మాయిశ్చరైజర్ డే టైంలో అవాయిడ్ చేసి నైట్ టైం పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ ఎస్ సన్ స్క్రీన్ లోషన్ అండి. అంటే మనం మాన్సూన్ సీజన్ అనగానే మనకు సన్ స్క్రీన్ అవసరం లేదు, సమ్మర్ అయిపోయింది అనుకుంటాం. కానీ ఈ అల్ట్రావైలెట్ రేస్ అంటే డే టైం అంటేనే మనకు సన్ అండి. డే టైం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకు సన్ అల్ట్రావైలెట్ రేస్ ఉంటూ ఉంటాయి ఎయిర్లో. సో దాని గురించి మనం సన్ స్క్రీన్ పెట్టుకోవడం చాలా అవసరము. అంటే ఎవ్రీ 5 hours to 6 hours ఫేస్ వాష్ చేస్తూ సన్ స్క్రీన్ పెట్టి మళ్ళీ మాయిశ్చరైజర్ అయితే మాయిశ్చరైజర్, లేదా సన్ స్క్రీన్ పెట్టి వదిలేసినా సరిపోతుందండి. ఓకే డాక్టర్ గారు, అట్లానే టీనేజర్స్ అనగానే వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. హార్మోన్స్ అప్పుడే చేంజ్ అవుతూ ఉంటాయి, మెచ్యూర్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో కొంతమంది మేకప్ కూడా వేసుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల మొహం ఏమన్నా పాడయ్యే అవకాశం ఉందా? పాడవ్వకుండా ఏం చేయొచ్చు? అంటే యూజువల్గా యాక్చువల్గా రెయినీ సీజన్ అనగానే మనం మేకప్ అనేది చాలా మటుకు తక్కువ చేసుకోవాలండి. అంటే దాంట్లో ఇప్పుడు మేకప్ సిస్టమ్ అనేది చాలా వెరైటీస్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. సో అన్ని లేయర్స్ అని కాకుండా లిమిటెడ్గా ఇప్పుడు టింట్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి, టింట్ మాయిశ్చరైజ్ వస్తున్నాయి. అంటే దాంట్లో లైట్గా మీకు అంటే కాంబినేషన్ మనకు సన్ స్క్రీన్తో పాటు ఫౌండేషన్ ఉండేటివి టింట్లో వస్తున్నాయి. ఆ లైట్ సన్ స్క్రీన్ ఫౌండేషన్ క్రీమ్స్ పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే క్రీమ్స్ మనం ఎన్ని లేయర్స్గా అప్లై చేస్తూ ఉంటే మేకప్కి ఆ రెయిన్ అనేది హ్యూమిడిటీ వల్ల మాయిశ్చరైజర్ ఎక్కువ అవ్వడంలో స్కిన్లో ఆయిల్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే ఆ మేకప్ మరీ ఆయిలీ ఎక్కువైపోతుంది. సో దాన్ని క్లీన్ చేయకుండా మార్నింగ్ ఎప్పుడో అప్లై చేసి ఈవినింగ్ వరకు ఉన్నట్టయితే ఇంకా ఈ టీనేజ్ అమ్మాయిలకి ఎక్కువగా ఆయిలీ అయిపోయి పింపుల్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఈ రైనీ సీజన్ సమ్మర్ అయ్యాక రైనీ సీజన్ అవగానే కొంచెం మనము మేకప్ అనేది తక్కువ చేస్తేనే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఓకే.